రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గంజాయిని అలాగే చూస్తే కనుక డ్రగ్స్ని అరకట్టాలని చెప్పి ఒకవైపున భారీ ఎత్తున ప్రణాళికలు ఏగలంటూ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రత్యేక టీముని ఏర్పాటు చేసి గంజాయి మీద యుద్ధం ప్రకటిస్తుంటే, డ్రగ్స్ మీద యుద్ధం ప్రకటిస్తుంటే, తెనాలిలో గంజాయి సేవించి కానిస్టేబుల్ను కొట్టిన వాళ్ళని పరామర్శించడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి వెళ్ళటాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు? గంజాయి అనేది తీసుకుంటే 2019లో ఇరు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు విజృంభంగా చేసి వాటిని వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా, వాళ్ళకి కావాల్సిన విధంగా గంజాయిని కానీ డ్రగ్స్ కానీ మొత్తాన్ని విచ్చలవిడిగా చేసింది మన జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ గంజాయి వ్యతిరేకతని తీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి మీద కానీ ఈ డ్రగ్స్ మీద కానీ మంచి ఒక టీంని నిలబెడతాం. ఆ టీము ఫోర్స్, యాంటీ స్క్వాడ్ ఫోర్స్ని నిలబెట్టిన తర్వాత వాళ్ళకి ఆదాయ వనరులు తగ్గినాయి. ఆ పార్టీకి వనరులు తగ్గినాయి. అందువల్ల అది గంజాయి కాదు, తులసి మొక్క, మేము అందరం తులసి మొక్కలం, అవి గంజాయి వాసన వస్తుంది అంటున్నారు మీరు, మేము తులసిలం, ఇప్పుడున్న పార్టీయే గంజాయి తోట, మేము అందరం ఆ గంజాయి తోటలో మేము తులసి మొక్కలు అని చెప్పుకోవడానికి, ఆ గంజాయి లేకపోతే వీళ్ళు బతకలేరు. ముందు మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఆదాయ వనరులు తగ్గిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపిన తర్వాత వాళ్ళకి వనరులు తగ్గిపోతున్నాయి. పార్టీ నెక్స్ట్ పోటీ చేయాలి అంటే వాళ్ళకి డబ్బులు కావాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందా అంటే ఈ స్మగుల్ గూడ్స్, గంజాయి, డ్రగ్స్ వల్ల. ఇవన్నీ ఆపేస్తే రేపొద్దున మేము కంటైన్ చేయాలంటే మేము పార్టీ ఎమ్మెల్యేలకు ఏం పెట్టాలి, నేనేం తినాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఆ గంజాయిని వాళ్ళు ఏం చేశారంటే, మేమందరం తులసి మొక్కలం, వీళ్ళందరూ గంజాయి వనంలో మేము తులసి మొక్కలం, వీళ్ళే గంజాయిని నడుపుతున్నారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి తులసి మొక్కలు అని చెప్పుకోవాలంటే వాస్తవంగా చిన్న ఒక విషయం చెబుతాను. గురిగింజ ఎంతగా ఉంటుందంట, నేను ఒళ్ళంతా నల్లగా ఉంటాను, తెల్లగా ఉంటాను, నా కింద అసలు నలుపే లేదంట. దాని తెలుగులో చెప్పాలంటే దాని కింద ఉన్న నలుపు దానికి తెలియదంట. అట్లాంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పక్కనున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అలాంటి వాళ్ళు అనమాట. వాస్తవం చెప్పుకోవాలంటే ఈరోజు గంజాయి విపరీతంగా పెరిగి స్టూడెంట్స్ కానీ మన యువత ఎంత విధంగా ఇన్ని విధాలుగా వాళ్ళు బలైపోతున్నారు, వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. మీరు చెప్పిన విధంగా తెనాలిలోని చూసుకుంటే వాళ్ళ వయసు ఎంత ఉంటుంది, మహా అయితే ఒక 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళు గంజాయి చేయించి ఒక రిక్రూటెడ్ కానిస్టేబుల్, అతను ఏదో ఆషామాషిగా ఎవరో ఎమ్మెల్యే చెప్తేనే పోస్టింగ్లు వేసుకున్నా కాదు, ఆయన కష్టపడి రన్నింగు, వ్యాయామం అన్నీ చేసుకొని సెలెక్ట్ అయ్యి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిన వ్యక్తిని అది ప్రశ్నిస్తే అతని మీద మీరు తిరగబడితే వాళ్ళని పరామర్శించడానికి నువ్వు వెళ్ళటం ఏంది? అది అసలు సభ్య సమాజం. కనీసం ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లే చెబుతుంది, ఒక ఎస్సీ అమ్మాయే చెబుతుంది, మా వాళ్ళు చేసింది తప్పు, దాన్ని పరామర్శించడానికి మీరు ఎందుకు వచ్చారు? దాన్ని రాజకీయం చేయడానికి వచ్చారా మీరు? ఆమె ఒప్పుకుంటున్నారు, వాళ్ళే ఒప్పుకుంటున్నారు, మా వాళ్ళు చేసింది తప్పు. ఒక కానిస్టేబుల్ ఒక ఉద్యోగి మీద నువ్వు అసలు చేసుకోవడం ఎంత ఇది సభ్య సమాజానికి ఏమి ఇస్తున్నారు మీరు? ఒక విషయం చూడాలి మరి, చూస్తే కనుక ఇక్కడ కుల రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి తెర ఎందుకు తీసాడు అనుకోవాలంటారు? ఎస్సీలు కాబట్టే వాళ్ళని నడు రోడ్డు మీద కొట్టి వాళ్ళ పరువు తీశాడు. అదే చంద్రబాబు నాయుడిని అయితే కొడతారా, చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడిని కొడతారా అంటూ ఇక్కడ కుల రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెర తీశాడు అనుకోవాలంటారు? 2019 ఎలక్షన్లో ఆయన చేసింది అదే కదా, ఎస్సీ ఎస్టీలని సపరేట్ చేసి ఆయన పదవి వ్యామోహం కోసం వాళ్ళను ఉపయోగించుకొని చివరికి వాళ్ళని డోర్ డెలివరీ చేసి మీరే మాకు పార్టీకి అభ్యున్నతి, మీరే మాకు పట్టుకొమ్మలని చెప్పిన ఆయన ఈరోజు మళ్ళీ అదే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఎస్సీ ఎస్టీలను కలుపుకొని మళ్ళీ నేను వాళ్ళని ఉద్ధరిస్తాను అనే ఉద్దేశంతో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్కి ముందుగానే ఆయన పక్కా ప్రణాళికలతో శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఇది కుదరలేక మళ్ళీ ఈ గంజాయి వ్యతిరేకతను తీసుకొచ్చి దాన్ని కుల రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఎంత ప్రయత్నించినా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు
ఈసారి ఎస్సీ ఎస్టీలు అనేవాళ్ళు సపోర్ట్ చేయరు అనడానికి మీకు పక్కాగా ఒక ఎస్సీగా చెబుతున్నా. ఎందువల్ల అంటారు? ఇక్కడ చూస్తే కనుక ఎస్సీల పరుగు తీశాడు చంద్రబాబు నాయుడు, ఎస్సీలు కాబట్టే వాళ్ళని రోడ్డు మీద కొట్టించారనే మాట అయితే వాడుతున్నారు కదా. నిజంగానే ఎస్సీల పరుగు తీశారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో? ఎస్సీలని కొట్టారు అనడానికి వాళ్ళు ఏమైనా మంచి పని చేశారా? లేకపోతే 10 మంది రోడ్డు మీద ఒక అనాథ పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళు మంచి పని చేస్తే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారు. ఆయన వాళ్ళు మంచి పని చేస్తే. వాళ్ళు ఏదో మత్తు తీసుకొని ఒక కానిస్టేబుల్ మీద తిరగబడితే వాళ్ళని నువ్వు సపోర్ట్ చేయటం ఏంది? అసలు ఎస్సీలు అదే ఇంట్లో ఉన్న కుటుంబంలో సభ్యులు చెప్తున్నారుగా, ఇండైరెక్ట్గా వైరల్ అవుతుంది న్యూస్. దానికైనా నువ్వు రెస్పాండ్ అవ్వాలి కదా. మనం చెప్పేది అవతల వ్యక్తికి విఘ్నతగా ఉండాలి, అవిఘ్నతగా ఉండకూడదు. ఈరోజు నువ్వు కుల రాజకీయం చేయాలనుకుంటే ఫస్ట్ సారేమో శవ రాజకీయం చేసావు, మళ్ళీ ఇప్పుడు కుల రాజకీయం చేయడానికి వచ్చావు. ఎస్సీలను ఉపయోగించుకొని ఎస్సీలను డోర్ డెలివరీ చేసింది మీరు, మీ ప్రభుత్వం ఎస్సీలను తొక్కింది. వాస్తవంగా ఎస్సీలకి పట్టుకోమ్మ అని చెప్పిన నువ్వు ఎస్సీలని డోర్ డెలివరీ. అనంతబాబుని ఏం చేశావు? ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్సీ కుర్రవాడిని చంపి ఆయన కారులో తీసుకొచ్చి ఆ బాడీని ఇంట్లో ఇస్తే నువ్వేం చేసావు? మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ పదవి కట్టి దండలు వేసి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొని వచ్చావు ఊరేగింపుగా. నువ్వు ఆ ఎస్సీలని ఉద్ధరించింది చంద్రబాబు నాయుడు గారా? 2014లో ఉండాల్సిన కార్పొరేషన్ నిధులని పక్కదారి మళ్లించి ఎస్సీ కార్పొరేషన్లో ఉన్న నిధులు 400 కోట్లని ఆ రోజు రావెల కిషోర్ బాబు గారు 2014లో రావెల కిషోర్ బాబు ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిధులు సమకూర్చి ఆ రోజు ఒక్కొక్కళ్ళకి ఎస్సీలకి కార్లు కానీ ఇన్నోవా కార్లు 22 లక్షల రూపాయలు ఇన్నోవా కార్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎస్సీలని వ్యతిరేకపరిచారా? నువ్వు వ్యతిరేకపరిచావా? నువ్వు ఎస్సీ నిధులను కొల్లగొట్టేసి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కొల్లగొట్టి నీ పార్టీ పదవులు నువ్వు పార్టీలో ఉండటాని కోసం నువ్వు ఇచ్చిన పథకాలను నెరవేర్చుకోవడం కోసం కార్పొరేషన్ నిధులను కొల్లగొట్టింది నువ్వు, ఎస్సీలని కొల్లగొట్టింది నువ్వు, ఎస్సీలను చంపింది మీరు. ఎస్సీలను ఇంకా ఎట్టా ఉద్ధరిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం ఒక ఎస్సీగా. సరే, ఓవరాల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన ఎలా చూడాలి? మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, 2.0 చూపిస్తాం, ఒక్కొక్కళ్ళు అంతా తెలుస్తామని ఇదే రిపీటెడ్ మాటలు అయితే ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి. ఎలా చూడాలంటారు మరి వీటిని? జగన్మోహన్ రెడ్డి గారు అని అనటానికన్నా నేను వైసీపీ నాయకులు మళ్ళీ పదవిలోకి రావాలి అంటే మళ్ళీ వాళ్ళు ఇంకో 15 సంవత్సరాలు వెయిట్ చేయాలి. తప్పదంటారు? తప్పదు. ఎందుకు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మనం అధికారంలోకి వస్తాం అంటున్నాడు కదా చాలా గట్టిగా. అంటే ఆ 3 సంవత్సరాలు వాళ్ళు నిద్రపోతారు. ఈ 3 సంవత్సరాలు వాళ్ళు నిద్రపోతారు. నెక్స్ట్ ఎలక్షన్ కూడా అయిపోయి నెక్స్ట్ మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. అంతేగాని మార్పు ఏముండదు. అంటే వీళ్ళు నిద్ర లెగవలేదు అంటే వాళ్ళకి ఇంకా నిద్ర లెగవడానికి జనాలు ఛాన్స్ ఇవ్వరు, ఇంకా జో కొడతారు జనాలు. అంటే గతంలో కనుక అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నట్టు వీళ్ళు కలలే కంటున్నారు. గతంలో అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు, కళలను నిజం చేసుకోమన్నారు. కానీ వీళ్ళు కళలు కంటూనే ఉంటారు కానీ నిజం చేసుకోలేరు. వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే వాళ్ళు వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుద్ది అనే నినాదం ప్రజల్లో ఉంది. ఇంకా ఇప్పుడు కూడా బలపడి ఉంది ఆ వినాదం. వాళ్ళు వస్తే కుల రాజకీయం, శవ రాజకీయం, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, లిక్కర్ స్కాములు